హెడ్ కోచ్ కుమార సంగకర, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వ్యూహాల కారణంగానే ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో బుధవారం జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సంజు శాంసన్ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ పకడ్బందీ వ్యూహాలతోనే విజయం సాధించినట్టు తెలిపాడు. ఈ గెలుపు క్రెడిట్ సంగకర, షేన్ బాండ్కి ఇచ్చాడు. క్రికెట్, జీవితం ఒకే తరహా గుణపాఠాలు నేర్పుతాయి. ఈ సీజన్ మేము మంచి, చెడు 2 దశలు చూశాం. అయితే మేము పుంజుకోవాలని భావించాం. ఈరోజు మా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్స్దే. మా బౌలర్లు ఎప్పుడు ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతల్ని టార్గెట్ చేస్తూ ఫీల్డ్ సెటప్ పెట్టుకుని బౌలింగ్ చేస్తారు. ఈ క్రెడిట్ మాత్రం హెడ్ కోచ్ సంగకరతో పాటు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్కి ఇవ్వాలి. హోటల్ రూమ్స్లో గంటల కొద్దీ చర్చిస్తూ వ్యూహాలు రచించేది ఈ ఇద్దరే. ఇక అశ్విన్, బౌల్ట్ తమ అనుభవాన్ని చూపెట్టారు. 22 ఏళ్ల వయసులోనే రియాన్ పరాగ్, జైస్వాల్, ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. నేను 100% ఆరోగ్యంగా లేను. డ్రెస్సింగ్ రూమ్లోకి ఏదో వైరస్ ఎంట్రీ ఇచ్చింది. చాలా మంది దగ్గుతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రోమన్ పవెల్ అద్భుతంగా మ్యాచ్ని ముగించాడు. క్వాలిఫైర్ 2 మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నట్టు సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు.